2028 లోపల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఇండియాలోకి భాగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి దశమ స్థానంలో రాహు గారు యోగిస్తున్నారు, లాభస్థానంలో శని గారు యోగిస్తున్నారు, సప్తమ స్థానంలో రవి గారు యోగిస్తున్నారు. 3 గ్రహాలు మాత్రం యోగిస్తున్నాయి, మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. దానికోసమై మీరు బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి టెంపుల్ కి వెళ్ళండి, మీకు ఇంకా మంచి ధనం అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటది. ఈ వారంలో శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం రోజున, మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే వ్యతిరేకత ఫలితాలు వస్తాయి, ధన నష్టం వచ్చే అవకాశం కూడా ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. వృషభ రాశి వారికి లాభస్థానంలో శని గారు ఉన్నారు. మీకు ధనపరంగా మాత్రం ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉండదు. కుటుంబాధిపతి అయిన బుధుడు 6వ స్థానంలో వక్రించి ఉన్నారు. దీని మూలంగా కుటుంబ పరంగా సమస్యలు వస్తాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. లవర్స్ కి మాత్రం కొంచెం బ్యాడ్ టైం నడుస్తోంది. పంచమాధిపతి 6వ స్థానంలో ఉన్నప్పుడు గొడవలు ఉంటాయి, కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. అంత అనుకూలంగా అయితే లేదు ఈ వారం అనేది లవర్స్ కి మాత్రం. హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ముఖ్యంగా బిజినెస్ లో శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. దొంగ దెబ్బ తీసే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బిజినెస్ పరంగా అనుకూలమైన సమయము, పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి అవకాశాలు వస్తాయి. మీ ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేయండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈ వారంలో అవుతే కనుక. మ్యారేజ్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటది, గొడవలు అయ్యే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. వృత్తిపరంగా మాత్రం దశమ స్థానంలో రాహు ఉన్నారు, కుజుడి దృష్టి కూడా ఉన్నది. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కెరియర్ పరంగా గుర్తింపు అంటూ వస్తుంది. చాలా సంతోషంగా అవుతే ఉంటారు ఈ వారం అనేది వృత్తిపరంగా మాత్రం. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.